వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం మనం మాత్రము మరి ఇక్కడ హెచ్సియు దగ్గర ఉన్నాము. నిన్న చూసుకున్నట్లయితే హెచ్సియు దగ్గర చాలా గందరగోళ వాతావరణ పరిస్థితి కూడా ఏర్పడ్డది. ఎందుకంటే స్టూడెంట్స్ పైన పోలీసులు దాడి చేసిన తరుణం నెలకొంది. ఎందుకంటే ఈ 400 ఎకరాలకు సంబంధించిన యూనివర్సిటీని మరి ఏం చేయబోతుంది గవర్నమెంట్ అనే సందిగ్ధంలో పడిపోయి ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఒక ఛానల్లో కూడా ట్రోల్ అవుతా వచ్చింది. ఇక్కడ అసలు యానిమల్స్ లేవు, లోపల అంతా కూడా గుంటనక్కలు ఉన్నాయనే ఒక టాపిక్ కూడా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. మరి ఆ టాపిక్ మీదే నిన్న ఇక్కడ చెట్లు పుట్టలు అన్ని కూడా జేసీబీలతోటి తొలగిస్తూ ఉండడంతో మరి ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా అడ్డుకొని ఎందుకు తొలగిస్తున్నారు, ఎందుకని ఆ జేసీబీలకు అడ్డుపడడంతో కూడా నిన్న చాలా ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. చాలా మంది విద్యార్థులకు కూడా దెబ్బలు తగిలినట్టుగా తెలుస్తుంది. అందుకు మరి ఏం జరిగింది ఏంటి అడిగి తెలుసుకోవడానికి మన దగ్గరే ఉన్నారు మరి విద్యార్థులు. ఏం జరిగింది భయ్య, అసలు ఎందుకు నిన్న ఇంత ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది? అంటే ఎవరిని ఉద్దేశించి ఇదంతా జరుగుతుందంటారు? సాధారణంగా అయితే ఈ ప్రభుత్వం తీర్పు సుప్రీంకోర్టులో ఏదైతే వెలువడిందో ఇది మార్చి 15 తారీఖున, సో అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూనివర్సిటీ భూమిని లాక్కోవడానికి 400 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ముమ్మాటికి యూనివర్సిటీ భూమియే. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సెంటర్లో ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇతర కారణాల వల్ల వేరే సెంట్రల్ గవర్నమెంట్ పిలుపు మేరకు కాల్ మేరకి మన్మోహన్ సింగ్ గారి మాట మేరకి ఇతర కారణాల వల్ల వేరే వాటికి అలకేట్ చేసిన 400 ఎకరాల భూమికి కాంపెన్సేషన్ కింద ఇప్పటివరకు చెల్లించలేదు. ఈ 400 ఎకరాల భూమిని ఖచ్చితంగా కాంపెన్సేషన్ కింద వస్తుందని చెప్పేసి మాకు తెలుసు కాబట్టి దానికోసం అనేది యూనివర్సిటీ భూమిగా మేము పరిగణిస్తున్నాము. కానీ కాంపెన్సేషన్ ఇవ్వకుండా దాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీన్ని తీవ్రంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ హెచ్సియు నుంచి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే దీనికి సంబంధించి నిన్న నువ్వు నిజంగా ధైర్యంగా దొరలాగా వస్తే పండగ సందర్భంగా సెలవు దినంగా నువ్వు ఎలా వస్తావు? నిన్న ఆదివారం క్యాంపస్ లో పరిపాలక సిబ్బంది కావచ్చు, విద్యార్థులు కావచ్చు, చాలా పండగ సందర్భంగా వాళ్ళ కారణాల వాళ్ళ పనులలో ఉన్నారు. అలాంటి సమయంలో దొడ్డిదారిన దొంగదారిన బుల్డోజర్లు జేసీబీలను తీసుకొచ్చి 20 జేసీబీలను తీసుకొచ్చి పనులు కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. సో దీన్ని కనుక్కొని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు వెంటనే అక్కడికి వెళ్తే ఇమ్మీడియట్ గా వాళ్ళని నక్సలైట్ల కన్నా దారుణంగా, తీవ్రవాద కన్నా దారుణంగా లాక్కొని జుట్టుబట్టి లాక్కొని మరి వ్యాన్లలో కుక్కొని కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ కి, కొల్లూరు పోలీస్ స్టేషన్ కి కానీ, మాదాపూర్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో వందలాది మంది విద్యార్థులను నిర్బంధించారు. సో దీన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున, యూనివర్సిటీ స్టూడెంట్ తరఫున ఖచ్చితంగా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. యూనివర్సిటీ భూమి ఖచ్చితంగా యూనివర్సిటీదే. రాష్ట్ర ప్రభుత్వం లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే దీన్ని మళ్ళీ యూనివర్సిటీకి వచ్చేంత వరకు మేము ఉద్యమాలు ఆపమని చెప్పేసి ఇలా కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అవును, ఇక్కడ ఎలాంటి యానిమల్స్ లేవు, ఇక్కడ పక్షులు కూడా లేవు కాబట్టి ఖాళీగా ఉంటుంది స్థలము. అందుకే ఇక్కడ ఐటీ సంస్థలు నిర్మిస్తాము అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అంటున్నారు. మీరేమంటారు? ఇక్కడ మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అక్కడ పక్షులు లేవు, జంతువులు లేవు, అడవి లేదని చెప్పడం నిజంగా చాలా బాధాకరం. రేవంత్ రెడ్డికి మేము సవాల్ చేస్తున్నాము, నీకు నిజంగా లేవని చెప్పేసి అని అంటున్నావు కదా, నువ్వు డైరెక్ట్ నిజంగా క్యాంపస్కే రా, మా విద్యార్థులందరూ వస్తారు, నిన్నే తీసుకెళ్లి చూపించేస్తారు. మీరు సింపుల్ గా ఒక వీడియో చూడండి. మీరు నిన్న రాత్రి పనులు జరుగుతుంటే, నిన్న రాత్రి బుల్డోజర్లతో జేసీబీలతో పని నడుస్తుంటే ఆ పక్షులు, ఆ నెమ్మళ్ళు, వాళ్ళ అరుపులు చూడండి, ఎంత బాధ అనిపిస్తుంది. ఎవడండి వీడు చెప్పినోడు డైవర్సిటీ లేదు, అక్కడ పక్షులు లేవు, జంతువులు లేవు, అడవి లేదని చెప్పేసి చెప్పింది? ఎంత దారుణం అనిపిస్తుంది ఇది చూస్తే. ఇది అంత కాదా? గుంటకాడ నక్కలు ఎవరో కాదు. నిజంగా ఒక సీఎం స్థాయిలో ఉండి అలా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఇకనైనా సిగ్గు తెచ్చుకో రేవంత్ రెడ్డి. నువ్వు అసలు సీఎం లాగా భావించట్లేదు. నీకు సీఎం అసలు అయినా ధ్యాస ఉందో లేదో తెలియదు, కానీ అలా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకనంటే చాలా పెద్ద సెలబ్రిటీలు ఈ బయోడైవర్సిటీకి సంబంధించి వాళ్ళ భావన వ్యక్తం చేశారు. ఇలా తీసుకోవడం చాలా బాధాకరం. ఇకనైనా కొంచెం మారండి. ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాల భూములు తీసుకోవడం ఏంది, అడవులను లాక్కోవడం ఏంది అని చెప్పేసి చాలా మంది వాళ్ళ భావాలని వ్యక్తం చేశారు. దాని కారణంగా అడవి ఉంటేనే కదా ప్రమాదం, అందులో జంతువులు పక్షులు ఉంటేనే కదా ప్రమాదం అని చెప్పేసి ఈ పని స్టార్ట్ చేశాడు. దాని అడవిని నిర్మూలించడానికి పకడ్బందీగా ప్లాన్ చేశాడని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి తరఫున మేము తెలంగాణ సమాజానికి కానీ యావత్ సమాజానికి మేము తెలియజేస్తున్నాం. యాక్చువల్గా విద్యార్థుల మీద చేసుకునే హక్కు ఎవరికి లేదు, ఏ చట్టం చెప్పలేదు కూడా. అలాంటిది నిన్న చూసిన విజువల్స్ ప్రకారం కూడా అక్కడ అమ్మాయిలు కూడా ఉన్నారు. అతి దారుణంగా కూడా కొంతమందికి తలలు పగిలాయి, కొంతమందికి బట్టలు చిరిగాయి. అలా వాళ్ళు అంటున్నా కానీ ఈడ్చుకెళ్ళి మరి వ్యాన్లలో నొక్కేస్తూ ఉన్నారు. లాఠీ చార్జే జరిగిందని చెప్పొచ్చు ఒక విధంగా. దీనికి ఎలా స్పందిస్తుంది ఇప్పుడు విద్యార్థి సంఘాలు? ఖచ్చితంగా దీన్ని చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ చదువుకునేది చాలా ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం ఇది. దీంట్లో దేశంలో ప్రతి రాష్ట్రం నుంచి ఉన్నారు విద్యార్థులు, అలాగే వేరే దేశాల నుంచి కూడా ఉన్నారు.
50 సంవత్సరాల నుంచి ఈ విశ్వవిద్యాలయం చాలా మంది ఐఏఎస్లను ఐపీఎస్లను పెద్ద పెద్ద ఆఫీసర్లని దేశానికి సమాజానికి అందించింది. అదంతా ఎందుకు ఈ ప్రభుత్వంలో ఉన్న బట్టి విక్రమార్క కానీ శ్రీధర్ బాబు కానీ ఈ విశ్వవిద్యాలయం నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళే. చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు. అట్లాంటి విశ్వవిద్యాలయం విద్యార్థులని నువ్వు అతి క్రూరంగా అతి దారుణంగా నీ డిపార్ట్మెంట్ వాళ్ళని నీ పోలీస్ సైన్యాన్ని పెట్టేసి విశ్వవిద్యాలయ విద్యార్థులని లాక్కొని వాళ్ళ బట్టలు జినిగేలాగా జుట్టు పట్టి అమ్మాయిలు అయితే అతి దారుణంగా జుట్టు పట్టుకొని లాగడం అనేది అది చాలా చాలా దారుణంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యావత్ సమాజం కూడా దీని మీద ఫోకస్ ఉంది. అందరూ చూస్తూ ఉన్నారు. సమాజం తెలంగాణ సమాజం కావచ్చు, దేశం మొత్తం కావచ్చు, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలన్నిటికీ గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా చెప్తున్నాము, సరైన టైంలో చూసి ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే ప్రయత్నం అయితే ఏబీపీ చెప్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. సార్ చెప్పండి, అసలు నిన్న అంత ఉద్రిక్తమైన వాతావరణం కూడా నెలకొంది, మరి ఇప్పటికి కూడా పనులు కొనసాగుతూనే ఉన్నాయి అని అన్నారు. మరి ఎలాంటి చర్యలు మీరు వెళ్ళి అడిగారా సార్? మేడం, యాక్చువల్గా నిన్న రాత్రి 12 గంటల వరకు మేము ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర ఉండి ప్రొటెస్ట్ చేసాము. ఎవరైతే డీటెయిన్ అయిన స్టూడెంట్స్ అందరినీ వచ్చేంత వరకు మేము ఇక్కడ కదలము అని చెప్పి రాత్రి 12 గంటల తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అని చూడడానికి వెళ్తే ఒక దగ్గర 40 జేసీబీలు లైట్లు వేసుకొని మళ్ళీ అక్కడ యూనివర్సిటీ ల్యాండ్ మొత్తం క్లియర్ చేస్తున్న సందర్భం. ఇప్పుడు కూడా మార్నింగ్ అయ్యి మేము వెళ్ళి అక్కడికి అసలు ఏం జరుగుతుందో చూద్దాం అని వెళ్తుంటే కూడా పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆపి అసలు నువ్వు ఎవరు, నీ ఐడి కార్డు ఏంటి, యాక్చువల్గా అయితే మా యూనివర్సిటీ పర్సనల్ చేయాలా, పోలీస్ డిపార్ట్మెంట్కి అక్కడ ఏం హక్కు ఇచ్చారో మాకు తెలియదు. మా యూనివర్సిటీలో మేము తిరగడానికి మా ఐడి కార్డులు మేము జోలో పెట్టుకొని తిరుగుతున్న సిచ్యువేషన్. అక్కడ పోయి చూసుకున్నట్లయితే దగ్గర 40-50 జేసీబీలు అంతా కూడా ఆ 400 acres ఆఫ్ ల్యాండ్ ని క్లియర్ చేస్తుంది. మేము అక్కడ వీడియో తీయడానికి వెళ్తే కూడా పోలీసు వాళ్ళు అసలు నువ్వు ఎందుకు వీడియో తీస్తున్నావు, నువ్వు ఎవరు అసలు ఇక్కడ, నువ్వు ఎందుకు తీస్తున్నావు అని భయపెట్టి మమ్మల్ని పంపిస్తున్న సిచ్యువేషన్. అంటే ఇది యూనివర్సిటీ ల్యాండ్ కాదు అని చెప్పేసి చెప్తున్నారు. మేడం, మా యూనివర్సిటీ ల్యాండ్ కాదంటే టెక్నికల్ గా వాళ్ళు చెప్పచ్చు కాక మా దగ్గర పేపర్ లేదు అనేసి. 1974లో మాకు 2300 acres మా యూనివర్సిటీకి అలాట్ అయితే 500 ఎకరాలు డిపోకి, ఐఐటికి, తర్వాత గచ్చిబౌలి స్టేడియంకి, ఐఎస్బికి అన్ని కూడా యూనివర్సిటీనే ఇచ్చింది. యూనివర్సిటీ అప్పుడు మరి యూనివర్సిటీ ఇచ్చింది అయినప్పుడు యూనివర్సిటీ భూమి అవుతా, స్టేట్ గవర్నమెంట్ భూమి అవుతా, అది మేము ప్రశ్నిస్తున్నాం. టెక్నికల్ గా వాళ్ళు చెప్పచ్చు కాక మీది యూనివర్సిటీ ల్యాండ్ కాదని. బట్ ఎమోషనల్ గా, మెంటల్ గా మేము ఫిజికల్ గా మేము ఈ ల్యాండ్ కనెక్ట్ అయ్యాం. ఫిజికల్ గా మేము 40 years నుంచి మేము ఈ యూనివర్సిటీ ల్యాండ్ ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నాం. అప్పుడే వాళ్ళు తీసుకుని ఉంటే ఈ ఫ్లారా ఫానా ఉండేది కాదు కదా మేడం. సో ఇది మేము టెక్నికల్ గా లేకపోవచ్చు కానీ ఇది మా సరౌండింగ్స్ లోనే ఉంది మేడం ఈ ల్యాండ్. అంటే మరి ఇప్పటికీ వర్క్ అయితే కొనసాగుతూనే ఉంది సార్. మరి ఇప్పుడు దీంతో వదిలేయదలుచుకున్నారా యూనివర్సిటీ అంతా? లేదు మేడం, లేదు మేము వదిలేదలుచుకోలేదు. డెఫినెట్ గా ఇప్పుడు ప్రొటెస్ట్ కాల్ ఇస్తున్నాము. మేము హంగర్ స్ట్రైక్ అన్న పోయడానికి సిద్ధపడుతున్నాము. ఎందుకంటే మా కళ్ళ ముందే మేము అక్కడ తిరిగిన ప్రదేశాల్లో పెద్ద పెద్ద చెట్లను కింద నేలకూరుస్తున్నారు. మీరు రాత్రి చూసుకున్నట్లయితే నెమళ్ళు, జింకలు కూడా విచిత్రమైన శబ్దాలు, భయభ్రాంతులకు గురయ్యి అసలు అక్కడ యానిమల్స్ లేవని చెప్తున్నారు కదా, రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు అసెంబ్లీలో. రేవంత్ రెడ్డి గారు చెప్పిండొచ్చు కాక ఒక రోజు ఫుట్బాల్ ఆడేసి వెళ్ళిపోతే అది ఎండ ఉన్న రోజు వచ్చి చూస్తే ఇక్కడ ఫారెస్ట్ ఉందా లేదా అని తెలియదు మేడం. ఒక రోజు మీరు రండి, లేకపోతే మీ టీంని సెండ్ చేయండి, అక్కడ ఫారెస్ట్ ఉందా లేదా అనేది క్లియర్గా తెలుస్తుంది. 1986లో కూడా ఒక రీసెర్చ్ జరిగింది మేడం. ఎంఫిల్ థీసిస్ రాశారు శేషగిరి రావు అని. ఇక్కడ యూనివర్సిటీలో ఉన్న ఫ్లోరా ఫానా మీద స్పెషల్గా థీసిస్ రాశారు మేడం. అలాగే WWF అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆఫీస్ కూడా దీని మీద ఒక రీసెర్చ్ చేయడం జరిగింది మేడం. లిస్ట్ 1 షెడ్యూల్ 1లో లిస్ట్ అయి ఉన్నాయి మేడం ఈ స్పీసీస్ అన్ని కూడా. ఇక్కడ కేవలం జింకలు, నక్కలు ఇవన్నీ లేకపోతే ఆయన ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు, అది వెనక్కి తీసుకోవాలని మన డిస్ట్రిక్ట్ బొమ్మ కూడా దగ్గం చేశాం మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.